నమస్తే అమ్మా. రామారావు గారు, రవితేజ గారి బర్త్డే ఈ రోజు. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా అవును ఒకసారి ఆయన సినిమాల గురించి, ఆయన పర్సనాలిటీ గురించి అవును ఒకసారి మాట్లాడుకుందాం. అవును తప్పకుండా తప్పకుండా. ముందుగా రవితేజకి మన ఆసియా ఛానల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు చెప్దాం. ఈ జన్మదినం ఆయనకి చాలా జోష్గా ఉంది. ఎందుకంటే ఒక 10 ఇయర్స్గా సక్సెస్ఫుల్ సినిమా లేకుండా ఉన్న తనకి ధమాకా పెద్ద సక్సెస్ఫుల్ సినిమా అయ్యింది ఒకటి. వాల్తేరు వీరయ్యలో తన క్యారెక్టర్ ప్రజల్ని బాగా రంజింపజేసింది 2. 3 ఈ చిరంజీవి కాంబోతో ఒక సినిమా నెక్స్ట్ చేయబోతున్నాడు. అంటే వరుసగా విజయాల మీద విజయాలు, విజయాల మీద విజయాలు. అంటే ఆయన కైవసం చేసుకొని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు కనుక ఇండస్ట్రీ తరఫున గ్రాండ్ వార్మ్ వెల్కమ్ ఆయనకి దొరుకుతుంది. మనం కూడా ఆయన తాలూకు ఉజ్వలమైన భవిష్యత్తుకి స్వాగతం చెప్దాం. సో రవితేజ గారి విషయంలో చాలా లేట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. అంటే ఆయనకి హిట్ వచ్చింది, హీరోగా చేసింది. సైడ్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ ఒక హీరోగా రావడానికి చాలా టైం పట్టింది. అవును, మధ్యలో చాలా ఫ్లాప్లు పలకరించాయి. అయినప్పటికీ కృంగిపోకుండా అంతే ఎనర్జెటిక్ గా వర్క్ చేస్తారు ఈ రోజుకి కూడా. అవును, ఏమంటారు? అంటే హీరోగా రావడానికి టైం పట్టడం కాదు, అక్కడ ఏంటంటే అప్పుడుకున్నటువంటి హీరోలు అందరూ ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీస్తో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నాగార్జున మంచి అందగాడు, ఇలాగన్నమాట. జగపతి బాబు మంచి అందగాడు, శ్రీకాంత్ అందగాడు. వాళ్ళతో పోల్చుకుంటే ఈయన కొంచెం ఆలోచించుకోవాలి కదా. అలాగా ఆలోచించుకున్నాడు. కానీ లేకపోయినట్టయితే తర్వాత కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. డైరెక్టర్గా ఆయనకి ఎవరు హీరోలు ఇవ్వలేదు కదా. ఆ కృష్ణవంశీ దగ్గర పనిచేయడం, దానివల్ల ఏంటంటే కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన పనిచేసే అవకాశం రావడం, తర్వాత నిన్నే పిల్లాడితే అట్లాంటి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వేయడం, తర్వాత ముఖ్యంగా దీని పేరు మన సింధూరం అనే సినిమాలో ఒక విలేజ్ బాయ్గా, అంటే చాలా అల్లరి చిల్లరి మంచి ఒక హ్యాపీ గోయింగ్ బాయ్గా చేయడం, అందులో ఆ సంఘమనేమో టీచ్ చేయడం, జాంపండు రోయ్ అని ఇట్లాంటి పాటల ద్వారా ఆయన హావభావాలు అవన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీకి కొత్త హీరో వచ్చాడా అనిపించింది అన్నమాట. చాలా ఈజీగా చేస్తుండేవాడు. ఈయనకి అమితాబ్ బచ్చన్ అంటే అపారమైన భక్తి. అంటే అమితాబ్ బచ్చన్ డైలాగ్స్ ఎంత న్యాచురల్గా చెప్తుండేవాడో, ఇటు మన రవితేజ కూడా డైలాగ్స్ విషయంలో అంత న్యాచురల్గా చెప్తుండేవాడు అన్నమాట. అలాగా చిన్న క్యారెక్టర్లు. అంటే మన అల్లరి పీరియడ్లో ఆర్కెస్ట్రా బృందం ఉంటుంది, ఆర్కెస్ట్రా బృందంలో ఒక క్యారెక్టర్. ఇలా చేసుకుంటూ ఆ దర్శకుల తాలూ కళ్ళల్లో పడుతూ ఆ ప్రొడ్యూసర్లు కూడా కనుసన్నల్లో మసలుకుంటూ వచ్చాడన్నమాట. ఆయనతో మొట్టమొదటిసారిగా పూరి జగన్నాథ్ చాలా మంచి సినిమాని తలపెట్టాడు. అది ఇంగ్లీషు నవల్ అనుకుంటాను బహుశా. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఆ సినిమా చాలా బాగుంటుందన్నమాట. ఎంత బాగుంటుందంటే మనకి అసలు హీరో హీరోయిన్లు అని చూడడం, 2 క్యారెక్టర్లు చూస్తాం, 2 అంటే నిజ జీవితంలో ఉన్నటువంటి మనస్తత్వాన్ని చూస్తాం. అందుకే ఆ సినిమాను అంత ఎంజాయ్ చేశాం. అలాగే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. వంశీ సినిమా అది కూడా చాలా అద్భుతంగా కొనసాగింది. అయితే వీటి సినిమాలు అన్నిటికంటే మళ్ళీ పూరి జగన్నాథ్ సినిమాయే. ఇది ఇడియట్ కాదు, దానికి ముందు ఇంకోటి ఉంది, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి. ఆ సినిమాలో మాత్రం జీవం పోసేశాడు. కథా వస్తువు మంచిది, క్యారెక్టర్ పరంగా రవితేజకి చాలా మంచి క్యారెక్టరు. దాంతో ఏంటంటే ఆ సినిమాలో రవితేజ ఎంతో బాగా హైప్ వచ్చిందన్నమాట. ఈవెన్ జయసుధ కూడా చాలా మెచ్చుకుంది ఆ క్యారెక్టర్ చేసే విధానానికి.
చాలా మెచ్చుకుందన్నమాట. ఆ తర్వాత ఇడియట్, ఇంకోటి ఏంటి, ఎన్నో సినిమాలు పుంఖాలుగా వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి, కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి. అయినప్పుడు కూడా సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోలేదు, ఫెయిల్ అయినప్పుడు కృంగిపోలేదు. తదేకమైనటువంటి దీక్షతో ఇంతకాలం కొనసాగుతూ వచ్చాడు. అయితే వీళ్ళు గొప్పతనం ఏంటంటమ్మా, ఆయన ఎంత అంటే కొత్త అంటే ఫ్రెషనర్ అయినప్పుడు కూడా, కొత్తవాడైనప్పుడు కూడా కొత్త దర్శకులు చాలామందికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ గోపీచంద్ ఉన్నాడు అనుకోండి, అవకాశం ఇచ్చాడు. ఇలాగ కొంతమందికి అవకాశాలు ఇచ్చి వాళ్ళని దర్శకులుగా తీర్చిదిద్దాడనమాట. కనుక ఆ గుండె ధైర్యం మిగతా వాళ్ళకు ఉండదు, ఒక్క రవితేజకే ఉంటుందన్నమాట. ఏమాత్రం జంకు గుంకు లేకుండా వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళని దర్శకులయ్యే విధంగా తీర్చిదిద్దాడంటే రవితేజ తాలూకు బ్రాడ్ అంటే విశాల హృదయానికి మనం చేతులెత్తి నమస్కరించాలి. ఎంత కష్టపడితే మాస్ మహారాజా రవితేజ అని అనిపించింది. అవును అవును అవును. ఓకే, ఎనర్జెటిక్ గా వర్క్ చేస్తూ ఉంటారు. ఈ ఏజ్ లో కూడా ఆ ఫైట్స్ కావచ్చు, ఆ డాన్సుల్లో కావచ్చు, రైట్, చాలా ఈజీగా చేస్తూ ఉంటారు. అవును. అంటే ఆయన ఏజ్ అని గుర్తు చేయకూడదు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉంటాడు. ఓ మిషన్లా వర్క్ చేస్తుంటాడు కదా. ఏజ్తో సంబంధం లేదమ్మా. భగవంతుడు ఇచ్చినటువంటి ఆ శక్తి సంపద, శక్తిని కూడా సంపదే అంటారన్నమాట. కనుక ఆ శక్తి సంపదలు ఆయన చేత అంత ఫ్రీగా మూమెంట్స్ చేయిస్తాయి. కనుక డెఫినెట్గా మనం ఆయన తాలూకు టాలెంట్ని కానీ, ఆయన తాలూకు పట్టుదలను కానీ, ఆయన తాలూకు పొటెన్షియాలిటీని కానీ మనం అభినందించి తీరాలి. హీరోగా చేస్తూనే అవును, ఇప్పుడు వాళ్ళదేరు వేరేలో చిరంజీవి గారితో పాటు నటించడం, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, సినిమాకి ప్లస్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనుకుంటే నేను చెయ్యను, నేను కాదు అని అనుకుండా కూడా కాంపోజ్ లో కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అవును. అంటే ఇక్కడ ఆయన ఏదో విజయవాడ చిరంజీవి గారు ఏదో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఈయన తాలూకు అభిమానులతో కలిసిమెలిసి ఉంటుండగా, చూడరా ఒకరోజు ఆయన పక్కన నేను కూర్చుంటాను అని చెప్పాట. సరే, ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసం వాల్తేరు వీరయ్యలో యాక్ట్ చేశాడు. అది విశేషం ఏంటంటే వాడు అన్నయ్య సినిమాలో కూడా యాక్ట్ చేశాడు అనుకోండి. అన్నయ్య సినిమాలో కూడా చిరంజీవి గారు అన్నయ్య అనే క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. కానీ ఇక్కడ మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే చిరంజీవి రవితేజ ఇద్దరు యాక్ట్ చేస్తుండగా రవితేజ ఒక మెట్టు పైన ఉన్నాడన్నమాట. బాగా చేశాడు, అది గొప్ప విషయం. సినిమా కెరీర్లో హిట్లు ఫ్లాప్లు అనేవి అందరికీ తగులుతూనే ఉంటాయి. ఒక సందర్భంలో చాలా మంచి హిట్స్ వస్తాయి, ఒక సందర్భంలో చాలా ఫ్లాప్స్ వస్తాయి. బట్ కృంగిపోకుండా మళ్ళా పైకి ఎక్కడానికి ట్రై చేసే వాళ్ళే మనం చాలా మందిని ఆర్టిస్ట్. అవును. సో రవితేజ గారు మరిన్ని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని, మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.